అంతెందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ అంశమే మనం తీసుకుందాము. ప్రభుత్వము 1 year కోర్టుల ద్వారా లీగల్గా సిబిఐ ద్వారా బ్లూ కార్నరు రెడ్ కార్నరు ఇటువంటి నోటీసులు ఇష్యూ చేసి కోర్టు నుంచి వారెంట్లు తీసుకుని చేసినా కూడా సాధించలేకపోతే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నిన్నేం చెయ్యరు, నువ్వు విచారణ సహకరించమంటే వచ్చాడు తప్ప చేయలేదు కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ మించిన పెద్ద నేరమా ఇది అన్వేషు? విజయ్ మాల్యా ఎవరైతే కనుక అదేవిధంగా నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే పెద్ద ఆర్థిక నేరస్తుడా అన్వేషు? నేనేమంటున్నా అంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఈరోజు ఏదో షో చేయడానికి మీడియాలో కనిపించడానికి అందరి ముందు అబ్బా ఏదో జరిగిపోతుందని చెప్పడం. ఇప్పుడు ఒకవేళ తనని తీసుకొచ్చినా తనే వచ్చి లొంగిపోయినా లేకపోతే తన ఎక్కడైనా ఎక్కడో దగ్గర అరెస్ట్ చేసిన కేసు తీవ్రత ఏంది? కేసు నిలబడదు. ఎందుకనంటే విదేశాల్లో ఏం చట్టాలు ఉన్నాయి దానికి? విదేశాల్లో ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి మన భారతదేశంలో విచారణ జరగాలి అని అనుకున్నప్పుడు ప్రాసిక్యూట్ చేయడానికి భారతదేశం యొక్క హోమ్ మినిస్ట్రీ ఏదైతే కనుక ఉందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాత్రమే ప్రాసిక్యూషన్ జరగాలి. దానికి సంబంధించి ఏ దేశంలో నేరం జరిగిందో ఆ దేశానికి సంబంధించిన పోలీసులను కానీ అక్కడ అధికారులను కానీ ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే కనుక సంబంధించిన కోర్టు ద్వారా ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయించి ఆ పక్క దేశము మన దేశంతో ద్వైపాక్షిక ఒప్పందంలో ఉందా, ఈ యొక్క నేరస్తుల్ని ఎక్స్ట్రాడిషన్ ఇచ్చి పుచ్చుకునే పరిస్థితుల్లో ఉందా లేదా అనే అంశాలు తెర మీదకి వస్తాయి. ఆ కాంట్రాక్చువల్ టర్మ్స్ చూసుకున్న తర్వాత మాత్రం ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఒక నాన్వేషన్ గురించి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అంతా కూడా అన్ని పనులు వదిలిపెట్టుకుని తను మాట్లాడిన వీడియో మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టొచ్చా? దేశద్రోహం అటువంటి పెట్టడానికి లేదండి. అవి పెట్టలేదు కూడా. పెట్టినవన్నీ కూడా ఒక ఉమెన్ ని తప్పుగా మాట్లాడారని చెప్పి మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్ అని చెప్పని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడాడని చెప్పని, 67 ఆఫ్ ది ఐటీ యాక్ట్ అంటే అభ్యంతరకరమైన పోస్టులు సోషల్ మీడియా ద్వారా చేశాడని చెప్పని ఈ సెక్షన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఉన్నా కూడా అరెస్ట్ చేసే అధికారం లేదు. 35(3) నోటీస్ ఇవ్వాలి బిలో 7 years. ఓకే, విచారణ కోఆపరేట్ చేయకపోతే అప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఉంది పోలీసులకి.